అమ్మా. చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాని 16 బిలో ఉన్న వాళ్ళకి బ్యాన్ చేస్తానని ఈరోజు అసెంబ్లీలో చెప్పాడు. దాని గురించి ఏమంటారు? 16 సంవత్సరాలని ముందు అన్నారమ్మా, మళ్ళీ ఇప్పుడు 13 సంవత్సరాలు అంటున్నారు. 16 సంవత్సరాలు అనేది తీసుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే మనం రీసెంట్గా ఒకటి చూసాం, ఒక పిల్లవాడు 10th క్లాస్ పిల్లవాడు గురువుని దాంతో వీడియో తీసి పెట్టాడంటే ఆడు అంత పనికి మాలినాడు ఇంకోటి ఉంటాడు. ఆ పిల్లాడు ఏదో తెలియక తప్పు చేశాడు, అది మీద చర్యలు తీసుకోవాలి, ఏదైనా చేయాలి. ఆ పిల్లాడిని రెచ్చగొట్టేటట్టు విధంగా మరి అట్లా దారుణంగా ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆడికి ఏమానందం. అట్లాంటి ఎదవల మీద ముందు చర్యలు తీసుకోవాలంటే సెల్ ఫోన్లు అనేవి పొంతుళ్ళు కూడా గురువులకు విలువ తీసేసేటటువంటి పనికి మాలిన వాళ్ళకు కూడా చర్యలు తీసుకోవాలి. గురువులు కూడా సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చేయాలి. అది ముందు చేయాల్సిన పని. పాఠశాలలకు కానీ ఏటికైనా కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ముందు గురువులు అనే వాళ్ళు సెల్ ఫోన్లన్నీ ఒక చోట పడేయాలి. తీసుకెళ్ళకుండా వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకుంటే మిగతా పిల్లల మీద అనేది బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ పేరెంట్స్ పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలి వాళ్ళకి అన్నప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్ తీసుకుంటారు కదా. అన్నీ ఇప్పుడు స్టడీ పరంగా కూడా సాయంకాలం అయ్యేపటికి మెసేజ్ పంపిస్తున్నారమ్మా. ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఏమైనా కానీ సాయంకాలం అయ్యేపటికి మెసేజ్ పంపిస్తున్నారు. కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ మెసేజ్లో చూస్తున్నారో ఏం తెలిసింది తల్లిదండ్రులకి? ఆ మెసేజ్లో హోంవర్క్ చూసుకుంటున్నారా, ఏం చేస్తున్నారని ఏంది తెలిసింది? ఫోన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు గేమ్స్ ఆడతామో ఏందేందో చేసేస్తున్నారు. ఏం చూస్తారు వాళ్ళు? మెసేజ్ అనేది ఒక నోట్బుక్లో ఇవ్వాలి. ఆ నోట్బుక్ ఇవ్వడం అనేది మానేశారు. సెల్ ఫోన్లో మెసేజ్లు పంపించేస్తున్నారు. అంటే తల్లిదండ్రుల దగ్గర మెప్పు పొందటానికా, పిల్లల్ని చెడగొడటానికా ఏందనేది వాళ్ళకి అర్థం కావట్లే. ముందు ఇట్లాంటి గురువుల మీద, ఈ ప్రైవేట్ వ్యవస్థల మీద చర్యలు తీసుకున్న తర్వాత ఈ చట్టం అనేది అమలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు? తల్లిదండ్రులను అంటానికి లేదమ్మా. ఒక గవర్నమెంట్ పరంగా సోషల్ మీడియాలో విపరీతంగా గవర్నమెంట్ల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. చిన్న పిల్లల చేత బూతులు తిట్టేస్తున్నారు. పిల్లల మధ్య కూడా కులగా రాజకీయాలు చేస్తున్నారు. పిఠాపురంలో రీసెంట్గా జరిగిన దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇట్లాంటివి జరుగుతున్నాయి అనే చట్టం తెచ్చాం, మంచిదే. కర్ణాటకలో అమలు చేశారు, దాని మీద మనం ఫాలో అవుతాం, కరెక్టే. కానీ గురువుల మీద ఏం చేస్తున్నారు? రీసెంట్గా ఆ గురువే ఒక వీడియో పొంతులు దన్నాడని చెప్పేసి వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో. అట్లాంటి యదవుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళనేమో సస్పెండ్ చేయరు. పిల్లల్ని పాపం తెలిసి తెలియని వాళ్ళు మాత్రం సస్పెండ్ చేస్తారా? ఇది ఎంత మట్టికి న్యాయం? ఎంత ధైర్యం ఉంటే ఆ వీడియో తీసి పెడతాడు? పెట్టచ్చా అసలు? ఆ వీడియో పెట్టచ్చా? మరి ముందు తీసుకోవాల్సింది గురువుల మీద. ప్రైవేట్ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఒక క్రమశిక్షణ అనేది లేదు. వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటాం. అంటే ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన కంటెంట్ పైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చు కదా అని పబ్లిక్ అంటున్నాం. నేను అంటుంది అదేనమ్మా. తీసింది ఎవరు? గురువు తీశాడా? ఎవరు తీశారు? అలాంటి వీడియోలు తీయచ్చా? మళ్ళీ అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు మరి ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, యూట్యూబ్లో ఏం చేస్తున్నారు? చేయకుండా చేయాలి కదా. అదేందో పెద్ద న్యూస్ అయినట్టు చూపిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరిని తయారవటమే కదా. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. మంచి మాటలు చెప్పాడమ్మా ఆయన. ఒకప్పుడు ఆయనే వద్దన్నాడు జనాభా పెరిగిపోతుందని. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుందని చెప్పేసి ఆయన అన్నాడు. మంచి మాట అది. కానీ చర్యలు అనేవి ఉండాలి. ముందు గవర్నమెంట్ ఎంప్లాయర్ మీ కాలంలో ఎట్లా ఉండారు? 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు ఎట్లా ఉండారు? ఇప్పుడు ఎట్లా ఉండారు? గవర్నమెంట్ ఎంప్లాయర్ అనేవాళ్ళు ముందు వాళ్ళ మీద చర్యలు అనేవి మీరు తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ఏపీ గవర్నమెంట్ 16 సంవత్సరాల పిల్లల్లో పిల్లలకి సోషల్ మీడియాలో బ్యాన్ చేస్తా అని చెప్తుంది. దాని గురించి ఏమంటారు? బ్యాన్ చేస్తే మంచిదే కదా. ఎందుకంటే ఆడ కూతుళ్ళు కన్నోళ్ళు టెన్షన్తో బతుకుతున్నారు కదా. ఏడికైనా పోవాలన్నా ఒకళ్ళ ఆదివారం ఇంటికాడ ఉంటారు అనుకో, ఆ ఇంట్లో పోలి వాళ్ళని తాళం వేసి వీళ్ళు స్నానం చేస్తారట. మొన్న 2-3 నాతో అదే అంటారు. ఎందుకమ్మా అంటే మా పిల్లల్ని చూస్తే నాకు భయం అవుతుందమ్మా. ఇప్పుడు మనం గేటు తీసుకొని తాళం వేయరు కదా. పొద్దున్నాక ఈ కిరాయికుండా ఆడ వాళ్ళు ఎవరైనా వస్తారో కూడా తెలియదు. పిల్లలు ఒకళ్ళ ముందు ఆడుకుంటారో ఏం ఆడుకుంటారో, చాక్లెట్ ఇస్తానని అట్లా తీసుకుపోయిన వాళ్ళు చాలా మంది వాళ్ళుగా ఆ టెన్షన్ తోటి చాలా మంది ఇప్పుడు మనం ఉన్న దేశంలో బతుకుతారు. పల్లెటూరులో కానీ సీటు వాళ్ళు అయితే ఇంకా టెన్షన్ తోటి ఉంటారు. ఆ బ్యాండ్ అవి చూసే ఇవన్నీ చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు అందరికీ జరుగుతున్నాయి. చేస్తే చాలా మంచిది, మంచి నిర్ణయం ఇది. అంటే ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ 13 సంవత్సరాల పిల్లల కోసం అన్నట్టు చేసింది. సో దాని గురించి ఆల్రెడీ కర్ణాటకలో అయిపోయింది. కర్ణాటకలో అయిపోతే మనకు కూడా వస్తే బాగుంటుంది. అసలు అదైతే సంతోషపడేది మొదట మేమే కదా. అరే మంచి పని చేసేది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది. ఈ చచ్చే పిల్లలు, బతికే పిల్లలకు, ఈ మగ పిల్లలకు అందరికీ మంచి దారి చూపించినట్టు అవుతుంది. చాలా మంచి నిర్ణయం తీసుకుండు ఇది చంద్రబాబు నాయుడు గారు. మన తెలంగాణలో కూడా తీసుకోవాలి.
ఆయన మొదట్లోనే బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పిల్లలకి బ్యాన్ చేస్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తల్లిదండ్రుల ఫోన్లు తీసుకొని చూస్తారు కదా, అవును, దాని గురించి. తల్లిదండ్రులు ఫోన్ తీసి దాని బదులు ఇంకేమన్నా పెట్టాలి. ఏమవుతుంది, 4 రోజులు ఏడుతారు, ఊకుంటారు. దానికి అలవాటు పడితే ఇంకా దానికే ఇస్తే మరి పిల్లల జీవితాలు పాడు కావట్లేదా? అలా ఏమేమి వస్తున్నాయి, ఎట్లాంటివి వస్తున్నాయి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి అనగానే ఇవి ఎందుకు మాట్లాడుతుంది గుడ్డల గురించి దాని గురించి అంటారు. మరి మీ పిల్లలు అందరు ఖరాబ్ అయిపోతుంటే దాని గురించే కదా ఎవరైనా మాట్లాడేది. ఎంత గలీది అమ్మ, మాకే అసహ్యం వేస్తుంది. చిన్నపిల్లలకి ఏం తెలుసమ్మా, మళ్ళీ చూస్తారు. పిల్లలు కదమ్మా, వాళ్ళకు ఇప్పుడు 13 సంవత్సరాల ఒక పిల్లగానికి ఏం తెలుసు? అవునా? వాళ్ళకు అంటే లోక జ్ఞానం తెలియని వాళ్ళు కావాలని చెయ్యరు. అది చేస్తే చాలా మంచిది. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంటా అంటుంది, మరి తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుంది? తల్లిదండ్రులు కూడా దీనికి సరే మంచి పని చేస్తాను అనాలి. తల్లిదండ్రులు వినకుంటే వాళ్ళ కర్మ వాళ్ళకు వదిలేయాలి, అంతే. ఏం చేస్తారు? అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే సోషల్ మీడియాని కాదు బ్యాన్ చేయాల్సింది, దానిలో వచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ అంటుంది. దానికి ఏమంటారు? అది కూడా నిజం. ఇప్పుడు అల్లొచ్చే కంటెంటే కదా, మరి అవన్నీ వస్తుంటే ఇన్ని రోజులు బట్టి ఎందుకు మాట్లాడతలేదు? ఇట్లాంటివే పెట్టాలి. ఇలాంటి గలీదోళ్ళు చాలా మంది మీరు చూస్తారు. ఒక పెద్ద ఆవిడ అసలు ఆమె చేస్తుంటే ఎంతమంది నవ్విపిస్తారామని. అలాంటివి మీరు చేయొద్దు. వాళ్ళ నెంబర్లు అవన్నీ చూసి వాళ్ళకు పోలీసు కూడా కేసు పెడితే ఆ గలీది రాకుండా ఉంటే ఏం కాదు. ఇప్పుడు గలీది రాకుండా ఉంటే చేస్తే ఏం కాదు. గలీది ఒకటి బంద్ చేయాలి, బట్టలే కానీ ఏదైనా అలాంటి పని చేసి పెట్టుకుంటే ఏం కాదు. ఒకవేళ అలా చేయకుంటే అదే పని చేయి, ఇన్స్టాగ్రామ్నే బంద్ చేయి, ఆ ఛానల్నే బంద్ చేసుకో. అది నేను అనుకునేది. చాలా మంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ సంతోషపడతారు. దీంట్లో ఎవరు బాధపడేటోళ్ళు లేరు. మన చదువులో ఉన్నాడేమో పిల్లల్ని కనండి అని అంటున్నారు ఎక్కువ మంది. ఆయనకి ఏం పని పట్టలేదు కదా, మరి ఒకరు చాలు ఇద్దరు చాలు అని ఆ రోజు పట్టి అనగబెట్టి ఇందిరాగాంధీ ఉండే కదా, అప్పుడు మొగలని నాకు కొంచెం జ్ఞాపకం. మొగలని అనగబెట్టి ఆపరేషన్ చేసింది. ప్రతి మొగోళ్ళు ఆడవాళ్ళు చేపియలే. అప్పుడు చెప్తున్నా ఒక కసి మీద చేపించిండ్రులే కానీ నాకు జ్ఞాపకం ఉంది. నేనే చిన్నపిల్ల, నువ్వే ఆడబుట్టినావు. మరి ఇప్పుడు కనమంటే మరి జనాభా లెక్క గణమంటాడా? లేకపోతే జరుగుతుంది, పైసలు ఎక్కువ వస్తాయి రాష్ట్రానికి బంధం చూసి అంటున్నారు. అంటే ఆ డబ్బులన్నీ వస్తాయి, ఎక్కడోళ్ళు ఆడ తింటారు. ఇప్పుడు వాళ్ళ కొత్తవి అనుకో వీళ్ళకి ఇస్తారని గ్యారంటీ ఏముంది? అది అంటే తల్లిదండ్రి సఫర్ కావాలా, తల్లిదండ్రి కష్టపడాలి. తల్లిదండ్రి ఇప్పటికే ఎకరాల భూములు అమ్ముకుంటారు, బంగారం అమ్ముకుంటారు పిల్లల కోసం. అరే ఇంతమందిని కానీ బాధపడుతుండ్రు. ఒక్కొక్కళ్ళు కన్నోళ్ళు హాయిగా ఉన్నారు అనుకుంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు చేయకను. ఒకళ్ళు ఇద్దరిని ఘనంగానే ఆపరేషన్ చేసుకుంటే చాలు. ఈ భూమి ఇప్పటి సరిపోక గవర్నమెంట్ చోట్ల భూమి వేసుకోగానే వాళ్ళని నెలగొడుతుండ్రు. భూమి ఎక్కడ సరిపోతుంది? పుట్టంగానే ఒక మంచి బిల్డింగ్లు కట్టిస్తాడా? పుట్టిన కాంచె చదువులు అన్నీ ఆయన నేర్పిస్తాడా ఇంటింటికి? అట్లా నేర్పియాలంటే ఎంత జనాభా, ఎంతమందిని కంటారు? అసలు ఆ కన్నోళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఉంటాడా? ఇప్పుడు మేము ఉంటామా? ఉన్నోళ్ళని బాధ పెట్టుడే, అలా ఏ ఫాయిదా ఉండదు. చాలా మంది ఏమంటున్నారంటే అందరికి చదువుతున్నాడు, ఆయన మాత్రం ఒక్కరినే కన్నారని. నేనదే అనబోయినా ఒక్కడే కదా. అసలు హాయిగా కన్నాడు ఒక్కళ్ళని కానీ హాయిగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఒక్కళ్ళని కన్నాడు, హాయిగా ఉన్నాడు. మళ్ళీ ఆయన కూడా ఒక్కలేనా కానరు. మరి ఏమంటారు? అదే అంటున్నా. అసలు ఈ మాట ఆయనకి ఎట్లా వచ్చింది, ఎట్లా చెప్పబుద్ధి అయింది? అట్లా చెప్పొద్దు. ఈ జనాలు కూడా ఆయన ఇప్పుడు పిచ్చి జనాలు కాదులే, అసలు కననోళ్ళు కూడా కంటలే. నీకు తెలుసా? అరే నేను పిల్లల కంటే ఖరాబ్ అయిపోతాను అనుకుంటాను. ఒక్కళ్ళని కానీ బంద్ చేస్తాను. ఇప్పుడు జనాభా ఏమంత చదువుకున్న వాళ్ళు కదా. అప్పటి వాళ్ళు పిచ్చి కాలంలో 5గురిని 4గురిని 10 మందిని కన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆయన చెప్పిన ఎవరు కనరు, కందానికి సిద్ధంగా లేరు. ఇవాళ రేపు గ్లామర్ చూసుకుంటాను, అందం చూసుకుంటాను, అవన్నీ ఉన్నాయి. ఆయన చెప్పగానే ఏం కనరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నోళ్ళకి న్యాయం చేసి ఉన్నోళ్ళకి ఇల్లు కట్టించి ఉన్నోళ్ళకి మంచి చేయవను. ఏ దేశం అయితే ఇప్పుడు మన తెలంగాణలో నేను ఒకసారి చెప్పిన పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అన్న. ఇప్పుడు మన తెలంగాణలో ఒక అబ్బాయి గెలిచిండా, ఇప్పుడు అటు మొత్తం పెడతాడా, అది పారుకుంటే ఇలా వస్తుంది. ఇంకా మొత్తం ఎరబారుతుంది. అది చూసుకోండి పవన్ కళ్యాణ్ది.